బయ్యవారి గ్రామం. మా ఆయన గొలవిలి బాబురే అండి. అలా గొలవిలి దుర్గా. నేను 4 సంవత్సరాల నుంచి స్వీట్ షాప్ పెట్టుకున్నాం. ఇది గ్రామ కంట్రోల్లో పెట్టుకున్నామండి. ఇది కక్షాదింపుగా సాధించి ఇప్పుడు తీసేయాలని నోటీసులు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. మేము ఈ షాప్ లేకపోతే కూలి పని చేసుకుని బతికేటోళ్ళం. దీని మీద ఆధారపడి ఉన్నామండి. మా పిల్లలు గట్టనా, నా భర్త రాజకీయంలో తిరిగినా మేము ఇదిగా ఉన్నాము. ఎప్పుడు రాజకీయాల్లో గట్ట రాలేదండి. మా అందు దయించి మా పిల్లలు గట్టి షాప్ లేకపోతే మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం. మా ఆయన పరిస్థితి కూడా బాగాలేదు. ఇలా ఆందోళన పెట్టేసుకొని అతను మందు గట్ట తాగేసాడండి. షాప్ బతుకుల్లో ఉంటే హాస్పిటల్ నుంచి మొన్నే తీసుకొచ్చాం 10 కొంచెం మా అందు దయించి మాకు ఈ షాప్ ఉండేలా చేయండి. అనకాపల్లి శాసనసభ్యులు పెద్దలు గురువారిలు పంతాల రామకృష్ణ గారికి, పెద్దబాబు గారికి, మరి రామ్కి గారికి, మరియు పార్లమెంట్ సభ్యులు రమేష్ గారికి నా యొక్క విన్నపములు. నేను బయ్యవరం గ్రామ ఎక్స్ సర్పంచ్ని, అనకాపల్లి ఎక్స్ మార్కెట్ చైర్మన్గా నా పేరు గొల్లూరి శ్రీనివాసరావు. మరి బయ్యవరం గ్రామంలో కేవలం నా వెనకాల తిరుగుతున్న ఒకే ఒక కారణంతో గొల్లవల్లి బాబురావు అనే వ్యక్తి యొక్క మరి ఆయన బతుకు తిని కోసం NH5 రోడ్డు పక్కన ఒక షెడ్ వేసుకొని స్వీట్ స్టాల్ పెట్టుకొని జీవనోపాధారం సాగిస్తున్నారు. ఆయనకి 2 చిన్న పిల్లలు. కేవలం నా వెనకాల తిరుగుతున్నాడు ఒకే ఒక ఉద్దేశంతో, కక్ష సాధించే చర్యతో మరి ఆ షెడ్ను కోల్చాలని కొద్దిమంది నాయకుల తప్పుడు ఫిర్యాదుల మేరకు అధికారులు ఇవాళ చర్యలు తీసుకుని రేపు ఉదయం పడగొడతానని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. పెద్దలందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను. రాజకీయాల్లో మరి మీకు తెలియదు కాదు, నేను కూడా గతంలో సుమారు 20 సంవత్సరాలు మీ వెనకాల సామాన్య కార్యకర్తగా మీ వెనకాల పనిచేశాను. అధికారం శాశ్వతం కాదు. మరి ఆయన ఒకే ఒక తప్పు ఏంటంటే నా వెనకాల తిరగడం ఆయన చేసిన తప్పు అయితే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆందోళనకు గురై ఆయన పురుగుల మందు 2 తాగి ఎన్టీఆర్ హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాడు. మళ్ళీ ఇంటికి తీసుకురాగానే 2వ నోటీస్ ఇస్తే మళ్ళీ నిద్ర మాత్రలు, బీపీ మాత్రలు మింగేసి బెనర్జీ గారి హాస్పిటల్ నుంచి నిన్నే తీసుకొచ్చాం. మళ్ళీ అంటే 3వ నోటీస్ ఇచ్చి పడగొడతానని చెప్పేసి మరి అధికారులు ఈ రకంగా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేస్తూ ఆ భార్యాబిడ్డల్ని నానా రకాలుగా ఇబ్బందులు పరిచేస్తున్నారు. మరి ఈ అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి విధ్వంసకాండ ఎప్పుడూ లేదు. కాబట్టి పెద్దలు మీ ఆధ్వర్యంలో ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. పెద్ద మనసుతో దయచేసి దీనిలో మీరు కలుగు చేసుకొని వెంటనే నిలుపుదల చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు వినయపూర్వకంగా కోరుకుంటూ, మరి గతంలో కూడా గత తెలుగుదేశం హయాంలో 277లో మరి గౌరవ హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. అక్రమం కట్టిన ఇల్లులన్నీ కూడా పడగొట్టమని చెప్పేసి గౌరవ హైకోర్టు గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు పేలా గోవింద్ గారు స్వయంగా నాకు కానీ మరి మాజీ మంత్రి అమర్నాథ్ గారు పోటీ చేసి ఫోన్ చేసి మరి దీన్ని పరిశీలించవలసిందిగా, క్షమించవలసిందిగా కోరితే మేము ఎటువంటి ఉల్లంఘన కూడా పాల్పడకుండా వాళ్ళు ఈ రోజు కూడా స్టిల్ ఆ నివాసం ఉంటున్నారు ఇళ్లలోని. ఈ రోజు కూడా గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ కోల్చు వేసి యథావిధిగా చైర్మన్ నిర్మించవలసిన ఆర్డర్ ఈ రోజు కూడా ఉంది. కానీ మరి మేము అధికారం 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కూడా చేయలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదని, ఇక్కడ ఈ సంస్కృతి ఇక్కడ కొనసాగకూడదని ఉద్దేశంతోనే పేలా గోవింద్ గారు మరి శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులకు, మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు పోటీ చేస్తే ఒకటే చెప్పారు ఆయన, వాళ్ళే మరి గోవింద్ గారు ఫోన్ చేశారు కాబట్టి వదిలేండి ఇక్కడతోని, అప్పుడు ఏదో పెట్టాం కంప్లైంట్, ఆర్డర్ వచ్చింది వదిలేండి, ఇల్లు కట్టేసుకుని ఉన్నారు కదా, వాళ్ళు కూల్స్తే మనకేమొస్తుందని చెప్పేసి మనం అంటే అదే ఉన్నా. స్టిల్ ఈ రోజు కూడా మరి ఇదే ఆర్డర్ ఉంది. మరి ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు కూడా నేను ఒకటే విన్నవిస్తున్నాను, మీకు అధికార ఒత్తిడితో మీరు తప్పుడు ఫిర్యాదులు చేసి మరి DT గారు ఇవాళ ఇన్ఛార్జ్ అయినప్పుడు కూడా ఆగా మేఘాల మీద, చావు బతుకుల మీద ఉన్న వ్యక్తికి మీరు నోటీసులు అంటించి ఆయన చంపేయడానికి మీరు ప్రయత్నం చేశారు. మీరు చెప్పాను, నేను గౌరవ శాసనసభ్యులు గౌరవ పెద్దబాబు గారికి మీరు వెళ్ళి మీరు చెప్పండి, పరిస్థితి చెప్పండి, ఆయన పరిస్థితి బాగోలేదు, మీరు చెప్తే వింటారని చెప్పినప్పుడు కూడా మీరు వినకుండా ఆయన పదే నోటీసులు ఇచ్చి వేధించి ఆయన చావుకి కారణం అవడానికి మీరు పరిష్కరించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 277 మీరు గౌరవ హైకోర్టు ఇచ్చినట్టు ఆర్డర్ ఉంది, మీరు పడగొట్టి అప్పుడు వేరే దాన్ని వెళ్ళండి. ఈ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు లేవా, ఆక్రమణలు లేవా? ఓన్లీ బయ్యవరం గ్రామంలోనే ఒక 2 సెంట్లలోనే ఒక సామాన్య మానవుడు ఆక్రమించినటువంటి భూమి మీకు కనిపిస్తుందా? అధికారులు కూడా
ఒక పక్షపాత ధోరణిలో కాకుండా మీకు పిల్లలు ఉన్నారు. ఆయన మానసిక శోభని మీరు కూడా అనిపిస్తారు. నిరంతరం కూడా మీరు పదే పదే నోటీసులు ఇచ్చి ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. ఆయన ఏదైనా జరిగితే దానికి చావు కారణం ఇక్కడే మేమందరం కూడా, నేను కూర్చుంటాను, నా శవాన్నే మీరు తీసుకెళ్లవలసి వస్తుంది ఇక్కడ ఏమైనా జరిగితే. ఇదే నా హెచ్చరికగా భావిస్తున్న అధికారులకు అందరికీ చెప్తున్నాం. మీరు తప్పుడు ఫిర్యాదు మిగతా అన్ని కూడా 277లో పడగొట్టి రండి, నేనే వికెట్ చేస్తాను. నేను ఈ సందర్భంగా రామకృష్ణ గారు కూడా ఒకటే సార్, పెద్దలు గౌరవనీయులు మీ హయాంలో ఇటువంటి మాయన మచ్చ మీకు అంటుకోకుండా మీరు దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించి ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దబాబు గారు కానీ రామ్కి గారికి కానీ మరి నేను మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం.